అమ్మాయికి కాలు బాగవ్వాలన్న అనుకోకుండా పడింది అంటే మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా? అంటే ఇంకా ఎవరిని ఇట్లా స్ట్రాంగ్ ఉన్నట్టు అని చాలా వరకు అనిపిస్తుంది. సో అర్థం అవుతుంది కదా అక్కడ. అవునండి. ఇలాంటి తావటం తప్ప మరో దారి లేదు. చచ్చిపోయినట్టుగానే భావిస్తున్నాను నేను. అమ్మా నమస్తే, చెప్పండి ఆరోగ్యం ఎట్లుంది? పర్వాలేదు, కొంచెం బాగుంది ఇక్కడికి వచ్చాక. కానీ ఇంకా బాగా కోలుకోలే. కాసేపు మాట్లాడితే చూసారు ఎట్లా వస్తుంది. ఇది నైట్ టైం ఎక్కువైపోయి ప్రతిసారి ఇంటర్వ్యూలు ఇలాగే వచ్చేస్తుంది నాకు. డే టైం కాబట్టి కొంచెం ఈ మాత్రం బాగున్నానమ్మా. ఇట్లా రాకుండా ఇది ఎక్కువైపోయిందంటే గొంతుకు బీసుకుపోయి మాట్లాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నా, ఇప్పుడు మళ్ళీ సడన్గా వస్తుంది. ట్రీట్మెంట్ చేయించుకోవాలమ్మా. మీరు ఒక అడ్మిట్ అవుతే కొంచెం ప్రాబ్లం రాకుండా, అంటే పూర్తిగా కాకపోయినా కొంచెం తగ్గటానికి, కంట్రోల్లో ఉండటానికి మేము మా చేతనే ఇది చేస్తామన్నారు డాక్టర్లు. అడ్మిట్ అవ్వాలంటే పాప నాకంటే పేషెంట్, ఆ అమ్మాయికి అస్సలు బాగాలేదు. కాళ్ళు 3 రాళ్ళు ఉన్నాయి, లేచి కూర్చోలేదు. చాలా నాది బయటికి కనపడే అనారోగ్యం, ఆ అమ్మాయికి కనపడిన అనారోగ్యంతో బాధపడుతుంది. ఇద్దరం అడ్మిట్ అవ్వాలి. అంటే మీరు అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎట్లా వచ్చినారు? అసలు ఎక్కడ పుట్టినరు? మీ జిల్లా ఏంటి? ఎట్లా వచ్చినారు హైదరాబాద్? మామూలుగా మాది అమరావతి అమ్మ. అమరావతిలో మా బ్రాహ్మణ్స్, అంటే ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు అనుకునే ఫ్యామిలీలో ఉన్నాం. పుట్టా అక్కడ అంత పెద్దగా చదువుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి నేను పత్రికకి వ్యాసాలు అవి రాసేదాన్ని. 14 ఏళ్ళు 15 ఏళ్ళప్పుడే వాణి అని ఒక పత్రిక ఉండేది, దాంట్లో రాసేదాన్ని. వ్యాసాలంటే ఏం కాదు, మా నాన్నగారు పూజ చేస్తూ తిట్టేదే వంకేశ్వరే అదేంటో చూడని ఇట్లా మధ్యలో ఫ్యామిలీ ఇవన్నీ చెప్పుకుంటూ పూజ చేసేవారు. అది నేను అబ్జర్వ్ చేసి నేను సరదాగా అదే కాపీ కొంచెం మార్చి రాసి పంపేదాన్ని పత్రికలు. బాగుందమ్మా, మళ్ళీ రాయండి, ఇంకోటి రాయండి అని అలాగా రాస్తూ ఉండేదాన్ని. తర్వాత ఏదో పిల్లల లయన్స్ క్లబ్లో ఒక నాటిక వేసాను రాసి నేనే. అది బాగున్న తర్వాత మా అక్కయ్య గారు ఉండేవారు వైజాగ్లో, మేము గుంటూరులో ఉండేవాళ్ళం. వాళ్ళ నాన్నగారు ఐ స్పెషలిస్ట్, పాప వాళ్ళ యాక్సిడెంట్లో పోయారు. ఇంకా అప్పుడు ఏడుస్తూ కూర్చుంటే మా అక్కయ్య తీసుకెళ్ళింది వైజాగ్. అక్కడ ఇంకా ఊరికనే కూర్చుని ఏడుస్తుంది, ఏదో వ్యాపకం ఉంటే కాస్త తగ్గుతుందని. ఆ పక్కన ఒక ఆయన ఉన్నారు, నాటకాలు ఆయన. అమ్మ ఏదన్నా నాటకం రాయింది, మనం వేద్దాం అని వేయించాడు. అది హిట్ అయింది బాగా. ఆ తర్వాత పావలా అనే నాటకం వేసాము, అది హిట్ అయింది. 100 సార్లు ఉత్తమ నటిగా వచ్చా ఆ నాటకంలో. పావలా అనే నాటిక అది. ఆ నాటిక 100 సార్లు వేసాము, 100 సార్లు నేనే ఉత్తమ నటిగా వచ్చా. అందుకని పావలా శ్యామలు, ఇప్పుడు సుత్తివేలు, సావుకారు జానకి అని ఎలా అంటారు, నాటక రంగంలో ఆ నాటిక హిట్ అయిందని పావలాలో వేశారు శ్యామల గారు. అదే పావలా శ్యామల పావలా వేసిన వాళ్ళని అలా పావలా శ్యామల పేరైంది. చాలా నాటికలు, చాలా సంస్థలు వేసి చాలాసార్లు సన్మానాలు అవి చేశారు. అవి విని ఈ సుమన్ గారు, ఈటీవీ సుమన్ గారు ఓ సీరియల్కి పిలిపించారు. సీరియల్ వేస్తుండగా కొంచెం బాగా పేరు వచ్చింది, దాంట్లో కూడా అవార్డు వచ్చింది నాకు. సీరియల్లో కూడా ఆడపిల్ల అని ఈటీవీలో అప్పుడు వేశారు, అది కూడా అవార్డు వచ్చింది నాకు. అవన్నీ చూసి పరచూరి గోపాలకృష్ణ గారు పరిచయం చేశారు మనసంతాను సినిమా. ఫస్ట్ అది 100 రోజులు ఆడింది.
ఇక తర్వాత ఆయనే నువ్వు వస్తానంటే వద్దంటావా వర్షం అన్నీ ఆ రాజుగారే తీశారు. అన్నిట్లోనూ నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అలా అవి చూసి ఖడ్గం అన్నీ హిట్ సినిమాలే చేశా. మహేష్ బాబు గారితో మురారి, అందరి హీరోలతో చేశా. ప్రభాస్తో వర్షం సినిమా అన్నీ ఆ హిట్ సినిమాలు చూసే చిరంజీవి గారు ఇందిరా సినిమాలో వామ క్యారెక్టర్ ఇచ్చారు. ఠాకూరు అన్నీ అందరి హీరోలతో 4-5 సినిమాలు చేశా. దగ్గర దగ్గర మా అమ్మాయి రాసుకుంది అన్నీ 300 పైన చేశా సినిమాలు. అదే ఇప్పుడు మేము బాధపడి ఎన్ని సినిమాలు చేశామంట. అన్ని హిట్ సినిమాలే. ఆంధ్ర వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్, అగ్గిరాముడు అంటే అల్లరాముడు అందరి హీరోలతో చేశాం. అన్నీ సూపర్ హిట్. ఆఖరికి మన బతికి ఇలాగైపోయిందని బాధపడతాం. అంటే అన్ని సినిమాలు చేసి కూడా. అమ్మ ఎవరైనా అంతమంది హీరోలతో చేసినారు మీరు సినిమాలు, మరి ఎవరైనా సెలబ్రిటీలు వచ్చి మరి హెల్త్ ఎట్లా ఉందని ఆర్థికంగా ఏమైనా హెల్ప్ చేస్తున్నారు? ఎవ్వరు అసలు చేయలేదమ్మా. ఒక పూరి జగన్నాథ్ గారు అబ్బాయి చిరంజీవి గారు అమ్మాయికి బాగాలేదని, నాకు ఇలా అయిందని తెలియదు ఆయనకి. అమ్మాయికి బాగాలేదని వాళ్ళ అమ్మాయి చేత 2 lakhs పంపించారు. తర్వాత మాలో మెంబర్షిప్ 1 lakh ఆయనే కట్టి చేర్పించారు. వాళ్ళ మేనల్లుడు సాయి ధర్మ తేజ ఒక 1 lakh పంపించారు. తెలిసిన వాళ్ళు కొంచెం హెల్ప్ చేసే. ఇప్పుడు కాదు, 5 సంవత్సరాలు అయిపోయింది. అంటే అమ్మాయి పడిపోయి 5 ఏళ్ళు అయిపోయింది. నేను 4 ఏళ్ళ నుంచి ఇట్లా నేను ఈ బాధ దీంతో బాధపడుతున్నా. కానీ వాళ్ళు ఎవరికి తెలియదని అనుకుంటున్నాను. తెలిస్తే కొంచెం ఇప్పుడు ట్రీట్మెంట్కి అమ్మాయికి కాలు బాగవ్వాలన్నా ఇది తగ్గకపోయినా కొంచెం నైట్ టైం చాలా సీరియస్ అయిపోతుంది నాకు. అట్లాగా ట్రీట్మెంట్ చేస్తే కొంచెం నైట్ టైం కూడా ఇట్లా ఇప్పుడు ఉన్నట్టుగా ఉంటానేమో అన్న ఆశ. ఇప్పుడు కొంచెం మార్నింగ్ డే టైం కొంచెం బాగానే ఉంటున్నా. ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటున్నాను. ఏదో అమ్మాయి కాలు ఇదని అనుకోకుండా ఆర్కే ఫౌండేషన్ వారికి మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నా. అయిపోయింది లాస్ట్కి. హాస్పిటల్కి వెళ్తే 15,000 20,000 అయిపోతుంది. మెడిసిన్స్కు 10,000. ఎంత దాచుకున్నా ఎవరు హెల్ప్ చేసినా ఎన్నాళ్ళు వస్తాయి చెప్పండి. అంతా ఇప్పుడు ఎవరు ఇంకా మామూలు అన్నట్టు ఊరుకుంటున్నారు. ఆర్కే ఫౌండేషన్లో ఎట్లుంది మిమ్మల్ని? ఎట్లా చూసుకుంటున్నారు మీ అమ్మాయిని మిమ్మల్ని? మేము మా అమ్మాయికి ఎట్లా చూసుకుంటున్నారనే కంటే ఎట్లా ధైర్యం చెప్పి మానసికంగా భయం లేకుండా మీరేం భయపడద్దమ్మా, మేమున్నాం, మా చేతనంత వరకు మీకు హెల్త్ బాగుండేలా చేస్తామని చెప్పి ఎంతో ధైర్యం చెప్పారు. మేము వచ్చి ఇంకా 10 రోజులు అయింది. ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుండొచ్చు అనుకుంటున్నాము. అంటే అమ్మాయికి కూడా చూస్తామమ్మా మేము, కాలు ఎలా ఉందో ఫిజియోథెరపిస్ట్ని పిలిచి బాగు చేయిస్తాం. మీరేం భయపడకండి. నాకేం డబ్బు కట్టద్దు. ఎవరైనా మీకు సాయం ఇస్తే అప్పుడు డొనేషన్ కింద ఇవ్వండి మా సంస్థకి. మీరేమో డబ్బుల గురించి బెంగ పెట్టుకోవద్దు, మేమున్నాం, మేము చేస్తామని పాపం చేస్తున్నారు. 10 రోజులు అయింది. కొంచెం రెస్ట్ తీసుకొని బాగా ఉన్నాం కనుక కాస్త ఈ మాత్రం మాట్లాడుతున్నాం. మెడిసిన్స్ కూడా వారే కొనుక్కొచ్చి ఇచ్చి వేసుకోండి అమ్మాయి. టాబ్లెట్ కంటిన్యూటీగా బాగా మేము తెప్పిస్తామమ్మా, మీరేమి ఇవ్వద్దు అన్నారు. తెప్పిస్తున్నారు. కొంచెం బాగానే ఉన్నాము. కాకపోతే అమ్మాయికి కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉంది. అమ్మాయికి సౌండ్లు అవి పడవు. మేడ నుంచి పడింది కదా తలకి. మేడ మీద పడింది అంటే మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా? అంటే ఇంకా ఎవరిని ఇట్లా ఒకళ్ళ దయ మీద ఎట్లయినా కొంచెం మొదటి నుంచి ఆత్మాభిమానంగా బతికాం. ఒకళ్ళకి సహాయం చేయటమే కానీ ఎవరిని చేయి చాపి అడగలే. అట్లా బతికాము. ఇప్పుడేంటి ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చి
ఎవరు డబ్బులు పంపిస్తారా, టాబ్లెట్లు కొనుక్కోవాలా, ఇలాగ 2 ఏళ్ళ నుంచి కొంచెం బాగా విసుగ్గా ఉన్నా. మాకే సిగ్గుగా, మాకే బాధగా ఉంది. పాత అయిపోయినట్టు ఎవరు స్పందించట్లేదని అప్పుడు ఇది ఏంటంటే ఇలా మీరు ఒక 5,000 పంపిస్తే తీరే కష్టం కాదు. అమ్మాయి కాలు రావాలంటే దానికి కొంచెం ట్రీట్మెంట్ జరగాలి బాగా కరెక్ట్గా, అంటే ఎక్కువ మనీ కావాలి కదా. ఇద్దరు డబ్బు వాళ్ళు, ఒకరికైతే పర్వాలే, ఇద్దరికి ఎవరు చేయిస్తారు చెప్పండి. దానికి ఎవరిని అడిగి వాళ్ళు 10,000 5,000 ఇస్తే జరగదు. అంతకంటే వాళ్ళు మీరు 300 సినిమాలకు పైగా చేసినారు. ఆ చేసే సమయంలో మీరు హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ కొనుక్కోలేదా? లేదమ్మా, అప్పటికే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. చిత్రపుల్లలు 2 lakhs కట్టండి అని. ఇప్పుడు ఏమైందంటే మనం వేసే సినిమాలు ఈ మాస్ క్యారెక్టర్లు సినిమాలు కానీ గ్లామర్ వేషాలు కాదు కదా. మహేష్ బాబు ఉన్న సినిమాలో ఉన్నాం కానీ మహేష్ బాబు తల్లిగాను మహేష్ బాబు అక్కగాను వేయలేదు కదా. అట్లా వేస్తే డిమాండ్ చేయొచ్చు, మనకు సంపాదన. మనం వేసిన వేషాలకి నేను అడిగేదాన్ని కాదు కొంచెం పేరు వచ్చేదాకా. ఇక్కడ సరే మీరు సైడ్ క్యారెక్టర్ అన్నా కూడా అక్కడ మీ నవ్వులు, మీ కామెడీతో ఇప్పటి వరకు గుర్తున్నారు తెలుగు ప్రజల్లో. అది మీకు ఒకటి అర్థమవుతుందా? అది ఎందుకంటే ఈ గోలీమార్ డైలాగ్ తోటే ఇంకా నన్ను ఆర్టిస్ట్గా మర్చిపోకుండా అందరూ ఇచ్చేస్తున్నారు అనుకుంటాను. నేను గుర్తెందుకుండా అదే బాధపడుతున్నాను. ఇంత రామానాయుడు గారు ఒకసారి బస్ స్టాండ్లో నిల్చున్న ఆటో కోసం, ఆంధ్ర వాళ్ళ, అందులో బ్రహ్మానందం కాంబినేషన్ డైలాగ్ విడిపోటు చేశారు. ఆ డైలాగ్ అప్పుడు బాగా పాపులర్. ఇప్పుడు గోలీమార్ లాగా నిల్చుంటే ఆయన చూసి స్టూడియో కలిపి చూసి చాలా దూరం వెళ్ళారు. మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మ నవ్వలాగా చచ్చానమ్మా, చాలా బాగా చేసామ్మా క్యారెక్టర్ అని చెప్పి వెళ్ళారు. అది బాగా నాకు గర్వంగా ఉండేది. రామానాయుడు గారు చూసి వెళ్ళిపోకుండా వెనక్కి తిరిగి వచ్చి అభినందించారంటే సంతోషం కదా మనకి. అట్లా అన్ని డైలాగ్ ఆంధ్ర వాళ్ళ కానీ ఖడ్గం కానీ అన్ని సినిమాల్లో బిట్లు అందరూ ఆర్టిస్ట్గా నాకు పేరు ఇప్పటికీ అనుకోవటానికి కారణం ఆ సీన్లే, మంచి మంచి డైలాగులు. మీరు ఇప్పుడు అంటే హైదరాబాద్కి వచ్చి పెళ్ళి అయ్యాక మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారా, పెళ్ళి కాకముందేనా? అసలు ఏ ఏజ్లో అయింది పెళ్ళి మీకు? అయ్యో, చిన్నప్పుడే. మా వాళ్ళు అంటే మా మేనమాకే ఇచ్చారు. ఆయన డాక్టర్ చదువుతుంటే హైదరాబాద్ మా నాన్నగారు డబ్బు ఇచ్చి చదివించారు. చుట్టాల మేనమామ అవుతాను. చిన్నప్పుడే అయిందనుకోవాలి. వాల్గా గార్డెన్ రైటర్ వినే ఉంటారు. వాల్గా గార్డెన్ చాలా పెద్ద రైటర్ ఆవిడ లేడీస్ గురించే ఎక్కువ వ్యాసాలు, కథలు అవి రాసేవారు. ఆవిడ మహిళా వర్ణం అని ఒక బుక్ రాశారు. అందులో లేడీస్ పోలీస్ ఆఫీసర్ కానీ, డాక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, గాయకులు కానీ ఎవరైనా సరే ఎస్టాబ్లిష్ అయ్యి బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళవే అందులో వేస్తారు. నా గురించి తెలిసి ఇంటర్వ్యూ చేసి నా పేరు అందులో చాలామంది డబ్బు ఇస్తాం వెయ్యమని కూడా అడిగారట. మహిళా వర్ణం అందరు లేడీస్ గురించే. దాంట్లో నాకు నా వ్యాసం నా గురించి దాంట్లో వేశారు. అమ్మ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు, కానీ మేము ఎవరిని తీసుకోలేదు. నాటక రంగంలో నాది తీసుకున్నారు అనమాట. అదొకటి నాకు బాగా గర్వకారణం. ఇప్పుడు అంటే ఎవరు కూడా సెలబ్రిటీస్ మీకు వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేయట్లేదు, మా వీడియో ద్వారా ఇది ఖచ్చితంగా వాళ్ళ దాకా పోతుంది, పోయేలా మేము చేస్తామమ్మా, మీరు కూడా మేము మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ వచ్చేలోపు మళ్ళీ స్ట్రాంగ్గా స్టాండర్డ్గా ఉండాలి, ప్రామిస్ చేయండి మాకు. నీకు ప్రామిస్ చేయాలంటే రామకృష్ణ గారిని అడగాలి ముందు. నేను ఆయన చూస్తే కదా నేను బాగుండేది. మీరు అంటే ఇక్కడ 10 రోజుల నుంచి వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికి మీరు అప్పటికి చూస్తే చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడైతే కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నట్టు అని చాలా వరకు అనిపిస్తుంది. సో అర్థం అవుతుంది కదా అక్కడ. అవునండి.
అంటే అప్పుడు మేము ఇంకా 4-5 రోజుల నుంచి భోజనం కూడా చేయలేము మేము, మా అమ్మాయి నేను. అవమానం భరించలేక, అక్కడ బతకలేక, చావలేక, నేను ఒక్కదాన్ని కాదు కదా ఎమోషన్లో చనిపోయి నా కూతుర్ని చంపాలంటే కష్టం కదా. ఒకటి కొంచెం పైకి పెట్టినాను. మనం ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో బతకటం చాలా కష్టం అని మాకు అనిపిస్తుంది. అలాగే చావాలంటే కూడా చాలా కష్టం అనిపించింది. అమ్మాయి నేను ఇద్దరం దాన్ని కూడా చంపాలి కదా, చచ్చిపోకుండా నేను ఎలా చచ్చిపోతాను. బతకటం ఎంత కష్టమో సొసైటీలో ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో చావటం కూడా అంతే కష్టంగా ఉంది. అందుకే బతుకున్నాం. అందుకంటే ఏం చెప్తాను. సో ఫైనల్గా ఇన్ని రోజులు అంటే దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీలో? 55 సంవత్సరాలుగా నేను ఆర్టిస్ట్గా ఉన్నానమ్మా. నాటక రంగంలో నేను రంగస్థల నటిననే గొప్పగా చెప్పుకుంటా. చాలా 2500 సార్లు ఉత్తమ నటిగా వచ్చా నాటక రంగంలో. అమ్మా 50 సార్లు సన్మానాలు చేశారు నాటక పరిస్థితులు వాళ్ళందరూ. అప్పుడు అందరూ సావిత్రి గారు సినిమా ఫీల్డ్కి సావిత్రి గారు మహానటి, మా నాటక రంగానికి మీదే మహానటి అని చెప్పాను. చాలా అవార్డులు ఇచ్చారు, చాలా సన్మానాలు చేశారు. మెడ్రాస్లో గోల్డెన్ క్లబ్ వాళ్ళు చాలా పెద్ద ఫేమస్ క్లబ్ అది మెడ్రాస్లో. వాళ్ళు నాకు సన్మానాన్ని పిలిచి ఏమన్నారంటే 100 సంవత్సరాల నాటక రంగ చరిత్రలో ఒక పావలాని నాటిక అది, దాన్ని వేసి నేను పావలా సామలయ్య ఒక నాటకం పేరు ఇంటి పేరుగా మార్చుకున్న ఆర్టిస్ట్ ఎవరు లేరు. అందుకని మేము ఆవిడకి సన్మానం చేయాలని తీసుకొచ్చామని ఇక్కడి నుంచి పిలిచి 100 మంది వచ్చారు రిసీవ్ చేసుకుంటానికి స్టేషన్కి. నాకు షాకు, ఏంటి పిలుస్తారు, కారు పంపిస్తారు స్టేషన్కి, ఎవరో ఒకరు తీసుకెళ్తారు, ఏదో 4 దండలు వేస్తారా అయిపోతుంది. వీళ్ళు ఏంటి మొత్తం మెంబర్స్ అందరూ వచ్చేసారు, 4-5 కార్లు వేసుకొని. నాకు అర్థం కాలే, ఏంటి ఇంతమంది వచ్చారేంటి, అదేదో రాజకీయ మీటింగ్లో. అంతా పెద్ద పెద్ద వాళ్ళు గోల్డెన్ క్లబ్లో అంటే వాళ్ళు మామూలు ఆర్డినరీ పీపుల్స్ మెంబర్ కాదు. చాలా అందట్లో మెడ్రాస్లో తెలుగు వాళ్ళు క్లబ్లో నుంచి ఎంతమంది వచ్చారంటే చాలా షాక్ అనిపించింది. అందరూ మెడ్రాస్లో తెలుగు వాళ్ళందరూ వచ్చి పూలదండలు వేస్తే అవి 2 ట్రక్కుల్లో తీసుకెళ్ళారట సన్మానం అయ్యాక. అన్ని దండలు మేము ఇంతమంది ఆర్టిస్టులకు సన్మానం చేశామమ్మా, ఎవరికి ఇన్ని దండలు రాలేదు. ట్రక్కులో వేసుకొని ట్రక్కు నిండా తీసుకొని వెళ్ళిపోయారట సన్మానం అయ్యాక. అది వింటే చాలా గర్వం అనిపిస్తుంది కదమ్మా, సంతోషం. అవన్నీ తలుచుకుంటూ ఉంటా, అవన్నీ తలుచుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంత మంచి అనుభవాలు మీకున్నాయి, అంత మంచిగా మీరు అలా అయ్యి ఇప్పుడు ఇలాంటి చావటం తప్ప మరో దారి లేదు. అంటే అందరినీ బ్రతిమాలుకొని వాళ్ళు ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఇలా బ్రతకటం అంటే చచ్చిపోయినట్టుగానే భావిస్తున్నాను. నేను బతుకున్నానని అనుకోవట్లేదు. కాకపోతే ప్రాణం విలువ ఎక్కువ, పరువు ఎక్కువ, ప్రాణం ఎక్కువ. అంటే పరువు కంటే ప్రాణమే ఎక్కువ. నా బిడ్డను చంపడం నాకు చేత కాదు. చేత కానప్పుడు ఏం చేయాలి? బతకాలి. బతకాలంటే పరువు పోగొట్టుకున్నా నా బిడ్డను బతికించుకోవాలని. ఖచ్చితంగా అమ్మ, ఆవిడ చాలా బాగుంటారు, మీరేం టెన్షన్ తీసుకోవద్దు. మీ హెల్త్ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ మేము వస్తాను, ఇదే హిట్ టీవీతో వచ్చి మీతో మళ్ళీ మాట్లాడతాను. అప్పటిదాకా మీరు ఇట్లానే స్ట్రాంగ్గా ఇంకా తినుకుంటూ మంచిగా మెడిసిన్ వాడండి, ఓకేనా? మీరందరూ చూపించే అభిమానం, మీరందరూ ఇచ్చే ధైర్యమే నాకు బతకాలనిపిస్తుంది. చూడాలి రామకృష్ణ గారు చాలా ధైర్యం చెప్పారు.
ఈ 10 రోజులు బాగానే చూస్తున్నారు. అందుకని ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడతారా? మాట్లాడండి, నాకేం ఇది లేదు. అమ్మాయి ఏమన్నా మమ్మల్ని కాపాడండి. మా జనరల్గా మా ఇద్దరి దగ్గర నుంచే ఫస్ట్ టాక్ మా అమ్మాయి బాగుండాలి, మా అమ్మాయి లేచి తిరగాలి. అందుకోసమే నేను అందరినీ సహాయం చేయమని అడుగుతున్నాను. ఎవరైనా పుణ్యాత్ముడు మా అమ్మ సహాయం చేస్తే నా అమ్మాయి కాలు బాగా చేసుకుంటా, అదొకటే నా కోరిక. నేను మా అమ్మ బతుకుంటే చాలు, నేను పోయినా పర్లేదని మా అమ్మాయి ఇంకే రెండు టాకేనా వినిపించదు. ఫైనల్గా ఇటు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇంకెవరి దగ్గర ఏమైనా కోరుకుంటున్నారా? మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు కొంతమంది చేశారు సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్స్ వాళ్ళు, కానీ 2-3 అది 4 ఏళ్ళు పైన అయిపోయింది. వాళ్ళు హెల్ప్ చేసి నాకు దిల్ రాజు గారు అంటే చాలా గౌరవం. ఆయన కూడా నన్ను చాలా అభిమానంగా చూశారు. ఆయనకి పరిస్థితి తెలియదని, ఇట్లా తెలిస్తే అమ్మాయి కాలు బాగు చేయిస్తారు, నాకు చాలా హెల్ప్ చేస్తారు అని నాకు బాగా నమ్మకం. కాకపోతే ఆయనకు చెప్పేవాళ్ళు లేరు. మీ మీడియా ద్వారా కానీ ఎట్లయినా సరే ఆయనకి ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నానని చెప్పి తెలియజేస్తే తప్పకుండా నాకు హెల్ప్ అవుతుందని నమ్మకం. ఇప్పుడు వీళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఆదరించారు. ఇట్లా రూమ్ ఇచ్చి రోడ్డున పడకుండా మేము రూమ్ ఇచ్చారు, మందులు తెచ్చి తిండి పెడతాం, భోజనం అన్నీ చూస్తున్నారు. కానీ అమ్మాయి కాలు బాగు చేయించాలంటే ఎక్కువ కావాలి. నాకు కూడా ట్రీట్మెంట్ అంటే మనీ ఎక్కువ కావాలి కదా. వారి ఫౌండేషన్కి ఎవరైనా దాతలు హెల్ప్ చేస్తే మనకి బాగా చూస్తారు. మళ్ళీ మీరు ఖచ్చితంగా బాగుంటారు, దాతలు కూడా వస్తుంటారు. సో మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండండి, మంచిగా మెడిసిన్ వేసుకోండి. మళ్ళీ 1 వీక్ తర్వాత మీరు ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ ఓపికతోని మంచిగా చూసారు కదా, ఈ విధంగా ఆవిడ ఓపిక చేసుకుంటూ మరి మీడియా ద్వారా మాట్లాడుతున్నారంటే అసలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా చాలా వరకు వృద్ధాప్య సమయంలో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బయటికి పడేస్తారు వాళ్ళ పేరెంట్స్ని, ఎవరైతే వాళ్ళ కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు. కానీ ఇలాంటి సమయంలో ఆవిడకి ఎవరు లేని సమయంలో ఆర్కే ఫౌండేషన్ వాళ్ళు చేయూతనందించి ఇక్కడ వారిని సాకుతున్నారంటే అసలు అది మామూలు విషయం అనే కాదు. అండ్ ఆల్సో ఇటు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆవిడని చూడటానికి వచ్చి ఏదైనా సహాయం చేసి వాళ్ళిద్దరి హెల్త్, అటు తల్లి ఇటు కూతురు వాళ్ళిద్దరి హెల్త్ చూసుకుంటే చాలా వరకు ఎన్నో సేవలు అందించి దాదాపు 55 సంవత్సరాల పాటు ఆవిడ జీవిత సగ భాగం ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా ఆవిడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేసి ప్రేక్షకులకు అంత సేవను అందించిన ఆవిడను ఖచ్చితంగా దాతలు కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆవిడను సహాయం చేసి ఒక మంచి హెల్త్ ఆవిడని ఇవ్వాలని మా హిట్ టీవీ ద్వారా ఈ చిన్ని ప్రయత్నం. వీడియో జర్నలిస్ట్ అరవింద్ శ్వేతంగా హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.